ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ నెల 17న సిరిసిల్లలో వినాయక నిమజ్జనం జరుగుతుండగా మానేరు వాగులో ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ రోజు పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మరియు డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రాబోయే వినాయక నిమజ్జనం పండుగ సందర్భంగా స్థానిక మానేరు నదీ తీరాన పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా భగవంతుడు విఘ్నేశ్వరుడి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే గొప్ప చారిత్రాత్మక పండుగ వినాయక చవితి. ఈ పండుగ సందర్భంగా వినాయక చవితి నుంచి వినాయక నిమజ్జనం వరకు ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించి వినాయక నిమజ్జనం రోజు అంతే భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేరుస్తారు. అందులో భాగంగా ఈ నెల 17న మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన పండుగ ఏర్పాట్లలో భాగంగా సిరిసిల్ల మానేరు నదీ తీరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం కోసం వినాయక నిమజ్జనం పాండ్ మరియు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా భారీగా లైటింగ్, మంచినీటి సౌకర్యం మొదలగు వసతులు ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్టుగా తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫాహత్ అలీ బేగ్, సిఐ కృష్ణ, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, డిఈ ప్రసాద్, ఏఈ నరసింహస్వామి, ఇతర మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసీఆర్ ఫోన్ ఏం చేసేవారు కదా. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగుతున్నాయి. నిత్యం వివిధ రూపాల్లో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో నిర్వాహకులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగుతున్నాయి. నిత్యం వివిధ రూపాల్లో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో నిర్వాహకులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కట్టేస్తుంది కదా. తీసుకోరు.
ఓకే తీసుకో ఫోటో కాదు తీసిన చెప్పిన ఫస్ట్ గ్రామంలో గణేశోత్సవాల సందర్భంగా మన అంబేద్కర్ యూత్ వాళ్ళు మరి అదేవిధంగా క్రాంతి యూత్ వాళ్ళు అలా మాల వాళ్ళలో అన్నదానం చేయడం జరుగుతుంది యూత్ వారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలందరూ మరి ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలందరికీ సంఘం వారు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మేము ఎన్నో రోజుల నుంచి కలిసికట్టుగా అంబేద్కర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కానీ ప్రతి ఒక్క వినాయకుని ఉత్సవాలకు అందరం కలిసికట్టుగా గ్రామ ప్రజలందరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీన్ని విజయవంతంగా నడిపినందుకు మా అంబేద్కర్ సంఘ సోదరులు మరి అదే క్రాంతి సంఘ సోదరులందరికీ కూడా నేను మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మరి బస్టాండ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలోని వినాయకుడి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలోని మరి నారాయణపురం రవి దాతగా అన్నదాతగా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ఇలా భక్తులు ఇంకా హిందూ ధర్మాన్ని పాటించాలి, ముందట్టుకోవాలి. కాబట్టి దేవుళ్ళను మంచిగా పూజించి భక్తి శ్రద్ధలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాతగా నారాయణపురపు రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కలదు. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా మా బస్టాండ్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట మండలం ఎంఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండల ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులకు కోడిగుడ్లు అందించలేమని, 5 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే మార్కెట్లో 6 రూపాయల నుంచి 7 రూపాయలు అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న కార్మికులు ఇస్తామన్న 10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జుబేదా, సంతోష్, లత, రేణుక, ఐలవ, బాలమణి, రాజేశ్వరి, వజ్రవ్వ, దేవక్క తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు 10,000 రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గౌరవనీయులు మాకు వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా కోడిగుడ్లు పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు, అదనంగా 2 రూపాయలు మేము కలపవలసి వస్తుంది. కనుక ఈ ప్రభుత్వం వెంటనే కోడిగుడ్లు పంపిణీ చేయాలి, లేకపోతే కోడిగుడ్లు రేట్ అయినా పెంచాలి. అంతవరకు దాకా మేము కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఈరోజు ఎంఈఓ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించి ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా డ్రెస్ కోడ్ ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేవు. ఇలా గ్యాస్ సిలిండర్ లేక కట్టెల పొయ్యి మీద అండడం మూలంగా ఎంతోమంది కార్మికులకు కళ్ళు పోతూ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే సిలిండర్లు పంపిణీ చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అక్టోబర్ 14వ తారీఖు నుంచి మేము సమ్మెకి వెళ్తామని చెప్పి ఇప్పటి నుండే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం, సమ్మె నోటీస్ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క కార్మికులై పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా ఏదైతే హరే రామ హరే కృష్ణ
అనే స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచనను వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 23 సంవత్సరాల నుంచి మేము మధ్యాహ్న భోజన కార్మికులుగా పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే 10,000 జీతాన్ని చెల్లించాలి. మా యొక్క డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో జుబైదా, ఐలవ్వ, రాజవ్వ, నర్సవ్వ, పోషవ్వ, బాలమణి, వరలక్ష్మి, ఇంకా సంతోష అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలు కోడిగుడ్లు, రాగిజావా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచేంత వరకు మేము రాగిజావా కోడిగుడ్లు పెట్టామని చెప్పి అలా ఎంఓ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తాము. గంభీరాపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘంలో ఘనంగా కుంకుమార్చనతో పాటు సుహాసిని పూజ, లక్ష గాజుల పూజ నిర్వహించారు. గంభీరాపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని లక్ష గాజుల పూజ, కుంకుమ పూజలతో పాటు కుంకుమార్చన, సుహాసిని పూజ, వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బచ్చు కృష్ణమూర్తి, ఉప్పల కృష్ణమూర్తి, ఆంజనేయులు, ఐతార్ రమేష్ గుప్తా, మందుల రవికుమార్, పసుపునూరి హనుమాన్లు పాల్గొన్నారు. మామిళ్ల నాగరాజు, మంజుల దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. गणेश महाराज की నేడు ఈ అచ్చయ్యలో మహాగణపతి నవరాత్రోత్సవం సందర్భంగా విశేషంగా సామూహిక కుంకుమార్చన మరియు గాజుల పూజ, విశేషంగా ఏకవంశ పత్ర అంటే 21 పత్రాలతో పూజించాము. అలాగే విశేష పూజ సుహాసిని అంతా వచ్చి ఆ సువాసన సాక్షాత్ అమ్మవారి భావించి అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమం విజయవంతమై లోక కళ్యాణమై సకల జనులు సుఖశాంతితోనే అష్టైశ్వర్యంతో ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. త్వరలో జరగబోయే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపకులు మాసం రత్నాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి మహోన్నత విద్య కుసుమం మరియు ప్రముఖ విద్యావేత్త రాబోయే కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచిన డాక్టర్ ఉటుకూరి నరేందర్ రెడ్డి విజయం కోసం ఈ రోజు సిరిసిల్లలో తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్లలోని పాఠశాలలు, కళాశాలని సందర్శించి ఓటరు నమోదు చేయించారు. ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం ఒక్క నరేందర్ రెడ్డి తోటి సాధ్యమవుతుందని, అందుకే రానున్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మాసం రత్నాకర్ పిలుపునిచ్చారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలకు వాళ్ళ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తే మాకు టైం ఇచ్చినందుకు వారికి శ్రీ చైతన్య యాజమాన్యానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టభద్రుల మిత్రులారా, మన సమస్యలను స్పందించి మన సంక్షేమాన్ని ఆరాటపడేటువంటి వ్యక్తికే ఈరోజు మనకు రాబోయేటువంటి 2025లో రాబోయేటువంటి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి అంటే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉన్నటువంటి పట్టభద్రుల ప్రతినిధుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు మన తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నుండి అన్ని 4 జిల్లాల్లో ఓటర్ నమోదు కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు శ్రీ చైతన్య కళా పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని రాయల్ యూత్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాయల్ యూత్ మహిళా సంఘం ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవం మరియు వినాయక నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యులు మహిళలు ఈరోజు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ విగ్రహ దాత చింతకింది రవలి శ్రీకాంత్ మరియు అన్న ప్రసాద వితరణ దాత శ్రీగాద లహరి దేవరాజు మాట్లాడుతూ అన్న ప్రసాదానికి విచ్చేసిన భక్తులకు రాయల్ యూత్ కమిటీ సభ్యులు మరియు తామెల్లప్పుడూ రుణపడి ఉంటామని బొజ్జు గణపయ్య ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్న ఇటు ఒకసారి అప్పు కొన్నాడు అయిపోయిందా? మాకు న్యాయం చేయాలంటూ తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పీఈటీని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటల నుంచి సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై కూర్చొని పీటీ జ్యోత్స్నను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. విద్యార్థులకు నెలవారీ పీరియడ్ ఉన్న సమయంలో బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో ఆలస్యం ఎందుకు అవుతుందని డోరు పగలకొట్టి లోనికి వచ్చిన తన చరవాణితో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్న పీటీ జ్యోత్స్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పీటీ జ్యోత్స్న పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నామన్నారు. ధర్నా చేస్తున్న స్థలానికి తంగళ్లపల్లి మండల ఎంఈఓ రఘుపతి మరియు పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జ్యోత్స్నను నిధుల నుంచి తప్పిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పిల్లలు మాట్లాడే వాయిస్ ఉంది కదా సార్. సార్ ఎఫ్ఐఆర్ ఇంత ఎందుకు చేయలేరు? ఎవరు బాధ్యులు? ప్రిన్సిపల్ అయింది ఇట్లనే కమిటీ చేస్తా అని చెప్పేసి కమిటీ చేశారు. అప్పుడు మందమే సస్పెండ్ చేస్తాం తీసేస్తున్నామని చెప్పేసి అని ఆ మేడం ఏమో కేజీబీ ఎస్ఓగా ప్రమోట్ చేసి అది చేసేసారు. ఇప్పుడేమో మీరేమో కమిటీ చేస్తారు అని చెప్పేసి అంటే ఎట్లా నమ్మమంటారు చెప్పండి మీరే. స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చిన సమస్య వచ్చినప్పుడు వస్తాం సార్. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏమో కాదు సార్ ఇక్కడ. సార్ ఫస్ట్ నేనేమో సార్ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక ఇష్యూ అయ్యి పొద్దున 6 గంటలకి ఇప్పుడు 11 ఒకటైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలేదు.
ఇబ్బంది పెట్టడం పిల్లలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం సార్. సార్ మేము ఇవ్వం డిస్టర్బెన్స్ వీడియోలు కానీ ఏం లేవు. ప్లస్ పిల్లలకు కూడా ఇచ్చాం. వాళ్ళు ఎవరైతే అలిగేషన్ చేసిరో వాళ్ళు కూడా చూసి దాంట్లో వాళ్ళకి సంబంధించి ఎలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ లేవు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. లేవు సార్ కాకపోతే వాళ్ళు పెట్టింది ఫోన్ అంటే ఇప్పుడు వాళ్ళందరూ పెట్టారు. వాళ్ళు ఎంతమంది రికార్డ్ చేస్తారు మనకి తెలియదు. వాళ్ళు కూడా ఆమె పెట్టింది అక్కడ ఫోన్ పెట్టింది ఇట్లా బట్టలు వేసుకుంటే అది అని. సార్ ఒక విషయం మీకు ఆమెను చెప్పిన వీడియో అట్టే తీసిన బెదిరిస్తానే చెప్పింది. ఆ తర్వాత మీరు వీడియో ఫోన్ తీసుకుని చెప్తున్నారు. అంత బద్దనపల్లి ట్రైబల్ గురుకులంలో ఈరోజు విద్యార్థులందరికీ కూడా 5 గంటల మబ్బుల 5 గంటల సమయంలో విద్యార్థులందరికీ కూడా రోడ్డుపై బయటించడం జరిగింది. వారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ యొక్క క్యాంపస్లో పీఈటీ మేడం జోష్న అనే మేడం మా పైన దాడి చేసి అనేక గాయపరిచాను ఒక విషయం చెప్తా ఉన్నారు. అదేవిధంగా పీఈటీ మేడం జోష్న మేడం అనే వ్యక్తి ఆ ఒక మేడం మేము బాత్రూమ్కి వెళ్ళే సందర్భంలో మా వీడియోలు ఇస్తూ అనేక ఇబ్బందులు చేస్తున్న విషయాలు చెప్తా ఉంది. ఇదే విషయం మేము గతంలో మేము కలెక్టర్ గారు కావచ్చు, తర్వాత మేము ప్రిన్సిపాల్ కావచ్చు, ఆర్సో గారికి అధికారులకు అనేక సందర్భాలు చెప్పినా కూడా ఎవరికి కూడా స్పందించాలని చెప్తున్నారు. ఉదయం 6 గంటలకు వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటికి 2 అవుతా ఉంది. ఆ వీడియో తీసిన మేడం పైన ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ విషయాన్ని పక్క దొరిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 550 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 బాత్రూమ్ మాత్రమే ఉంటే ఉదయం మబ్బుల 4 గంటలకు 5 గంటలు వేసి చూడడానికి వస్తున్న దుస్థితి ఈ గురుకులంలో ఉంది. రాష్ట్రంలో అన్ని గురుకులలో ఉంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ యొక్క కుటుంబంలో చదువుతున్న మీ యొక్క బిడ్డలు కావచ్చు ఈ యొక్క గురుకుల చదివించి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందో ఆ బాధ మీకు తెలుసుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంతవరకు కూడా అధికారులు కావచ్చు ఇంతవరకు కూడా ఈ విషయం పైన కేవలం ఒక గెస్ట్ వ్యాఖ్యలు మేము తీసేసామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటారు. ఇది సంబంధిత కారకులైన ఫోన్ ఇస్తున్న వ్యక్తుల పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు? వెంటనే వారు ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకుంటే ఏబీవీ పాద్యంలో తీవ్ర ఉద్యమాలు వేస్తాం, రానులో ముట్టడేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారిని కూడా మంత్రులు తప్పకుండా రానున్న రోజులు అడ్డుకుని తీరుతామని ఏబీవీపీ ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. జరిగిన తంగలపల్లి మండలం కేంద్రంలో మన గురుకుల్లో విద్యార్థులను అతి దారుణంగా పీటీ మేడం కొట్టడం మరియు వాళ్ళను మన బాత్రూంలలో వీడియోలు తీయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మేడం మీద వాళ్ళను కఠినంగా శిక్షించాలని, ఒక మన సస్పెండ్తోనే కాకుండా క్రిమినల్ కేసు పెట్టాలని, అలాగే విద్యార్థులతోని చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంది అని సందర్భంగా తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదా ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం? ఇంతవరకు దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి పెట్టకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీకు ఇక్కడ గురుకులలో దాదాపు మీ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులలో ఇన్ని సంఘటనలు జరిగినా ఇంతవరకు మీరు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగిన సంఘటనలకు పూర్తిగా బాధ్యత వహిస్తున్న ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్తో కాకుండా డిస్మిస్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు విద్యార్థులకు 500 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూమ్లు ఉండడం చాలా దురదృష్టకరం, సిగ్గుసేటని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద మన గురుకుల మీద శ్రద్ధ వహించి రాజకీయాలకు కాకుండా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు అన్యాయం జరిగితే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం శబరిమలైకి చేపట్టిన పాదయాత్ర నేడు ముస్తాబాద్ నుంచి ప్రారంభమైంది. రాజు గురుస్వామి ఆశీస్సులతో స్వాములను పట్టణ చివరి వరకు ఘనంగా సాగనంపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరిన కోరికలు తీర్చాలని మణికంఠుని వేడుకుంటుండు. సిద్దిపేటకు చెందిన ఐత నారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో లింగాల జనార్దన్ రెడ్డి, దుద్దెడ అశోక్ గురుస్వామిలు కామారెడ్డి జిల్లా కాలభైరవ దేవస్థానం నుంచి శబరిమల మహాపాదయాత్రను మంగళవారం నాడు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి పాదయాత్ర చేరుకోగా ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపుడు శ్రీ 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 రాజు గురుస్వామి ఘన స్వాగతం పలికారు.
గురువారం రాజు గురుస్వామి ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభమైంది. సన్నాయి మేళంతో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గ్రామ పొలిమేర వరకు అయ్యప్ప మాలధారులు గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ మహాపాదయాత్ర అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా సాగాలని రాజు గురుస్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడపు దేవేందర్, అయ్యప్ప మాలధారులు సడిమెల ఎల్లం, కాలువ బాలాజీ, మెడిసిటి గోపి, రాజు, మురికి వెంకటేశం, బాలసాని శ్రీనివాస్ గౌడ్, గంధె రమేష్, డాకురి నాగరాజు, కొండ యాదగిరి గౌడ్, రాము, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జగదానందదాయకనే నవరత్న కిరీటిధారియే అవినితా శక్తియే నారాయణ సుతనే నాగరాజనే నిత్య బ్రహ్మచారియే నీలిమలేట్రమే అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవాన్ శరణం దేవీ శరణం శక్తాన్ శరణం శక్తి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీయ దివ్యం నమో నమ. స్వామి శరణమయ్యప్ప. మేము లోక కళ్యాణార్థం కోసమై మహాపాదయాత్ర చేస్తున్నాము. కామారెడ్డి జిల్లా రామారెడ్డి కాలభైరవ స్వామి నుండి ముస్తాబాద్ నుండి హైదరాబాద్ నుండి శబరిమలైకి చేరుకుంటాము. రాజగురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరిపించడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. కర్మెల వాసుడు నడిపిస్తాడు, కరుణామూర్తి తెలుస్తాడు. భగవతే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తుభ్యం నమో నమ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రాఘపురం నారాయణ గురుస్వామి, లక్ష్మీదేపల్లి అశోక్ గురుస్వామి స్వామి కూడా లక్ష్మీదేపల్లి. మీది లక్ష్మీదేపల్లినా? లింగారెడ్డిపల్లి. ముగ్గురు మహాపాదయాత్ర చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే లోక కళ్యాణార్థని మనం మళ్ళీ సత్యశ్యామలగా మనకు అంతటా భగవంతుని అనుగ్రహం మాకు కావాలి అని కోరుకుంటూ అందరు ఆశీస్సులతోని స్వామికి దేహబలం ఇచ్చి పాదబలం ఇచ్చి వారు ఇక్కడ దాకా రామారెడ్డి నుంచి ముస్తాబాద్ సిద్దిపేట మీద హైదరాబాద్ మీద వయా శబరిమలకి వెళ్తున్నారు. మన దీపావళి రోజు అక్కడ శబరిమల చేరుకుంటారు. మీరందరూ ప్రేమంగా వారిని ప్రోత్సహించండి. వారికి ప్రతి అండదండగా భగవంతుడు అనుగ్రహించాలని వాళ్ళ కులదేవత, వాళ్ళ మాతృపితృ అనుగ్రహం, సర్వదేవతల అనుగ్రహం ఇచ్చుకుంటూ వారిని పాదయాత్ర చేసుకుంటూ పోవాలని బలం ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం అందరూ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అహం రక్ష మాం రక్ష భక్తజనాను రక్ష రక్ష. స్వామి గంభీరావుపేట మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఎస్ఎం యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్ఎం యూత్ ఆధ్వర్యంలో వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఎం యూత్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్, బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్, మునూరుగాపు మండల అధ్యక్షులు కూర సురేష్, శ్రీనివాస్ మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం విఘ్నేశ్వర ప్రీత్యర్థం ఒకసారి మాత్రం ఫోటో రమ్మన్నా రండి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బాలరాజు జన్మదినం సందర్భంగా సిరిసిల్ల సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు పలువురు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ మేకల కమలాకర్, జిల్లా కన్వీనర్ మంగా కిరణ్, రాగుల జగన్, రాములు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పురోహితులు పార్థసారథి శర్మ గ్రామంలో కొలువుతీరిన ప్రతి ఒక్క గణపతి మండపానికి డప్పు చప్పులతో వెళ్లి లడ్డు ప్రసాదాన్ని వితరణ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పురోహితులు పార్థసారథి శర్మ పంతులు భారీ చప్పులతో ప్రతి ఒక్క గణనాథుని మండపానికి వెళ్లి లడ్డు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాపగారి వెంకట స్వామిగౌడ్, నాయకులు నాగరాజు గౌడ్, రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. गणपति बप्पा अजय बोला गणेश महाराज की बप्पा आधा लड्डू आधा लड्डू అంటే సగం ఎవరైతే
बोलो विघ्नेश्वर भगवान की जय। गणपति बप्पा हरना बोलो विघ्नेश्वर भगवान की जय। भगवान की जय। गणपति बप्पा प्रसाद लड्डू भगवान के गणपति बप्पा आधा लड्डू आधा लड्डू आधा लड्डू। बोलो विघ्नेश्वर भगवान के जय। गणपति बप्पा ఈరోజు గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని వినాయక మండపాల వద్ద గ్రామ పట్టణ పురోహితునిగా నేను లడ్డూ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రసాదం మహిమాన్వితమైంది. మంచి పూజ చేసి అందరికీ కూడా పురోహితునిగా ఈ యొక్క గంభీరావుపేట పట్టణానికి మంచి చేసేవాడిగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా లోకం సుభిక్షంగా ఉండాలి. మన దేశం అంతా కూడా పాడి పంటలతో ధనధాన్యాలతో ఉండాలని చెప్పి కోరుతూ ఈ యొక్క లడ్డు ప్రసాదానికి పూజ చేసి అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ లడ్డు చెందుతుంది. అందరూ గాబరపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా రానట్లయితే వాళ్ళకు కూడా ఇస్తాం. బోలో విఘ్నేశ్వర భగవానికి జై. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో పలు వినాయక మండపాల వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని భావన ఋషి నగర్ లో గల రజక యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 46వ వార్షికోత్సవం సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ సిఐ కృష్ణ, రజక సంఘం రాష్ట్ర నాయకులు అక్కరాజు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు దండు శ్రీనివాసులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురుషులు వేయండి, స్త్రీలు చేయబడుకోండి. మెల్లగా వేయండి. ఆ పువ్వు స్వామి వారి నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః. తీసుకోనా? ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, కామాక్షై నమః, ఓం ధనలక్ష్మీ నమః, ఓం ధాన్యలక్ష్మీ నమః. విధిలక్ష కంకణం గణపస్వామి వృద్ధి కంకణం ఈయన బంధో బలి రాజా జై. బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై. అనండి విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ వరదాయ విద్యాధరాయ శ్రీ గణేష్ మహారాజ్ కి జై. దగ్గర పెట్టండి. అక్కడ ఒకళ్ళు ఉండాలిరా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.